హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కృష్ణుడి గెటప్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే ఇంట్లోనే రెడీ చేశాను. దానికోసం ఫస్ట్ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. దానికోసం ఒక వట్ట లాంటిది తీసుకొని దాన్ని స్ట్రైట్గా కట్ చేసి ఒకటేమో హిప్ బెల్ట్గా, ఒకటేమో హ్యాండ్స్కి అలా ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఈ సైజులో కట్ చేసుకున్న తర్వాత నా దగ్గర జడబిళ్ళలు ఉన్నాయి. ఆ జడబిళ్ళలు పెళ్ళి జడబిళ్ళలు ఒక్కొక్క దాన్ని గ్రీన్ కలర్లో వచ్చాయి. ఆ గ్రీన్ కలర్ దాన్ని ఫ్యాబ్రిక్ గ్లూతో మధ్యలో స్టిక్ చేశాను. రిమైనింగ్ అన్నీ ఫ్యాబ్రిక్ గ్లూతో ఫస్ట్ కుందన్ స్టిక్ చేశాను, తర్వాత బాల్ చైన్, తర్వాత స్టోన్ చైన్, మళ్ళీ బాల్ చైన్ స్టిక్ చేశాను. ఈక్వల్ స్పేస్ ఉండేలాగా చూసుకున్నాను. సేమ్ అలాగే అటు సైడ్ పైన సైడ్ కింద సైడ్ చాలా ప్లెయిన్గా ఉంటుందని ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని పైన కింద నార్మల్ లేస్ స్టిక్ చేశాను. గోల్డ్ కలర్ లేస్ పైన స్టిక్ చేశాను. నెక్స్ట్ అలాగే కింద కూడా స్టిక్ చేశాను. కొద్దిసేపు అలాగే డ్రై అవ్వనిచ్చాను, లేకపోతే ఊరికే ఊడిపోతుందని. సో ఫైనల్ లుక్ హిప్ బెల్ట్ అనేది ఇలా వచ్చింది. దీనికి లేస్ అనేది అక్కడి వరకే ఉంది, సరిపోయింది. ఇంకా ఎక్స్ట్రా లేదు, అందుకే ఎక్స్టెండ్ చేయలేదు, లేకపోతే ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ ఇది కట్టడానికి కోసం థ్రెడ్ కూడా తీసుకున్నాను. అట్లా 2 సైడ్స్కి హోల్స్ వేసి ఎక్స్టెన్షన్గా థ్రెడ్ తీసుకొని టై చేశాను. ఇదేమో లాస్ట్ ఇయర్ నేను కిరీటం చేశాను, కానీ అంత లుక్ అనిపించలేదు, అది అలాగే ఉంచాను. దానికి మాత్రం ఎల్లో కలర్ పెయింట్ చేసి స్టిక్ చేశాను. ఎల్లో కలర్ పెయింట్ చేసి ఆ జడబిళ్ళలన్నీ ఈక్వల్ ప్లేసింగ్లో సెట్ చేసి పెట్టాను. ఇవన్నీ ఈ రెండేమో హ్యాండ్స్కి వేసాను. ఇది కూడా జడబిళ్ళనే, మధ్యలో ఒకటి స్టిక్ చేసి బాల్ చైన్ 2 యూస్ చేసి ఇలా చేశాను. ఇది ఎక్స్ట్రా అనిపించిందని కార్డ్బోర్డ్ మొత్తం కట్ చేశాను. ఎంత స్పేస్ కావాలనుకున్నామో అంత స్పేసే ఉంచేలాగా చూశాను. దీని లుక్ ప్లెయిన్గా అనిపిస్తుంది. కిరీటం ఇంకొకటి చేయాలనిపించింది. సో ఇది పక్కన పెట్టేసి ఇంకో కిరీటం చేశాను. యాక్చువల్గా రాఖీ కూడా యూజ్ చేసి చూయొచ్చు చేతులకి, కానీ నాకు అంతగా నచ్చలేదు. ఇది ప్రిపేర్ చేద్దామని చేశాను, కానీ జడబిళ్ళ ఒకటి తక్కువ అయింది. సో ఏం చేయాలో అర్థం కాక ఇంకా వేరే బిళ్ళని తయారు చేసి మరీ చేశాను. హ్యాండ్స్కి కిరీటం ఎన్నిసార్లు చూసినా కానీ సెట్ అయినట్టు అనిపించలేదు. సేమ్ ఇందాక కబోర్డ్ తీసుకున్నాను, మళ్ళీ తీసుకొని కిరీటం సైజు ఎలా కావాలో, ఏ షేప్ కావాలో ఫస్ట్ మార్క్ చేసుకొని తర్వాత కట్ చేసుకున్నాను. సీజర్తో కట్ చేశాను. సేమ్ షేప్ కట్ చేస్తే సేమ్ ఈక్వల్గా కిరీటం, హిప్ బెల్ట్, హ్యాండ్స్కి ఇవన్నీ సేమ్ ఉంటుంది కదా, అలా అయితే లుక్ బాగుంటుంది అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో కోలాటం స్టిక్ ఉండేది, దానికే కొంచెం పూసలు థ్రెడ్ పెట్టేసి దీన్ని ఫ్లూట్గా యూజ్ చేయవచ్చు అని చెప్పేసి దాన్ని కూడా తీసి పక్కన పెట్టాను. సో ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను ఏ షేప్ కావాలి అనేది. నార్మల్గా 2-3 డిజైన్స్ చూశాను, కానీ అవి క్రిటికల్గా అనిపించినాయి. నీట్గా ఉండేదేమి నార్మల్గా 2 జెమ్స్ తీసుకొని నార్మల్గా డ్రా చేస్తే బాగుంటుంది అనిపించింది. సరే చాలా పెద్దగా అయితే కూడా హెడ్కి సెట్ అవ్వట్లేదు, చిన్నగా అయితే మాత్రం కనిపించట్లేదు. నార్మల్గా సైజు చూసి డ్రా చేశాను, ఇలా వచ్చింది. సో అదే సైజు దీని మీద పెట్టేసి ఈ కార్డ్ని కూడా కట్ చేశాను. ఈ గోల్డ్ కార్డ్ అయితే అట్రాక్టివ్గా ఉందని చెప్పేసి ఇది దేనికైనా యూజ్ అవుతుందని ఎప్పుడో దాచిపెట్టాను, అదే ఇప్పుడు యూజ్ అవుతుంది. పెన్తో మార్క్ చేసుకున్నాను. ఇలా నెమ్మదిగా కట్ చేశాను, షేప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే స్టోన్ లేయర్స్ కార్నర్స్కి స్టిక్ చేయాలనుకుంటున్నాను. ముందే చూసుకొని కరెక్ట్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఈ గోల్డ్ షేప్కి కార్నర్స్ షార్ప్గా వచ్చేలాగా చూసుకున్నాను దానికి. నెక్స్ట్ ఫస్ట్ బాల్ చైన్ స్టిక్ చేసిన తర్వాత స్టోన్ చైన్ స్టిక్ చేశాను. స్టోన్ చైన్ తర్వాత బాల్ చైన్ స్టిక్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ చూసారా. గ్రీన్ స్టిక్కర్స్ కూడా స్టిక్ చేశాను. బెలూన్స్ కొన్నప్పుడు అవి బాల్స్ స్టిక్కర్స్ అనేటివి వచ్చాయి. అవి స్టిక్ చేసిన తర్వాత దాని చుట్టూ కూడా గోల్డ్ చైన్ స్టిక్ చేశాను కిరీటంలో. అది ఉండడం వల్ల కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది.
ఫైనల్గా పిక్స్ అయితే ఇలా వచ్చాయి ఈ ఆర్నమెంట్స్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.